హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్ మార్కెట్. డిసెంబర్ 2 సెన్సెక్స్ 445 పాయింట్లు పెరిగి 80,248కి, నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 24,276కు, బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 52,109కి స్థిరపడింది. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ 238 కోట్లు సెల్ చేయగా డిఎస్ 3,588 కోట్లు బై చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు బ్రిక్స్ దేశాలైన ఇండియా, చైనా, రష్యా మరియు బ్రెజిల్తో కూడిన 9 దేశాలు యుఎస్ డాలర్ను భర్తీ చేయడానికి ఏదైనా యాక్షన్ తీసుకుంటే వారిపై 100% టారిఫ్స్ విధిస్తానని ప్రమాణం చేశారు. 2008లో ఏర్పాటైన ఈ బ్రిక్స్ దేశాల్లో రష్యా మరియు చైనా యుఎస్ డాలర్ను రీప్లేస్ చేస్తూ కొత్త డాలర్ను క్రియేట్ చేయాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఇండియా ఇప్పటి వరకు ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. మన ఇండియా నవంబర్ మంత్ జీఎస్టీ కలెక్షన్ డేటా రావడం జరిగింది. నవంబర్ మంత్లో టోటల్ జీఎస్టీ కలెక్షన్స్ 1.82 lakh crores. ఇందులో సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ 34,141 కోట్లు, ఎస్జిఎస్టీ అంటే స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ 42,047 కోట్లు, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ 91,828 కోట్లు, సెస్ 13,253 కోట్లు వచ్చాయని మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు తెలిపారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ జిఎస్టీ 8.5%గా ఇంక్రీజ్ అయింది. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన రీటైల్ స్టోర్లను పెంచేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ సీఈఓ గారు భవిష్ అగర్వాల్ ప్రస్తుతం ఉన్న 800 స్టోర్లను ఈ మంత్ ఎండింగ్ కల్లా 4,000 స్టోర్లుగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కొన్ని స్టోర్లలో ఓలా ఎలక్ట్రిక్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ అప్డేట్ రావడంతో ఈ స్టాక్ ఏకంగా 6% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ గ్రీవిస్ కాటన్ వాళ్ళకి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ అనే ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది కదా. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారానే వీళ్ళు ఏథర్ బ్రాండ్తోని ఎలక్ట్రికల్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తుంటారు. ఈ సబ్సిడరీ కంపెనీని ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను గ్రీవిస్ కాటన్ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. నవ్వు ఈ బోర్డు అప్రూవ్ చేసింది కాబట్టి రిమైనింగ్ ఫర్దర్ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు లీడ్ మేనేజర్ నిధిని అపాయింట్ చేసి ఈ కంపెనీ ఐపీఓ స్టార్ట్ చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ సబ్సిడరీ కంపెనీ ఐపీఓకి వస్తున్నట్లు అప్డేట్ రావడంతో గ్రీవిస్ కాటన్ స్టాక్ ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది.